సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసామమ్మా. క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ చేస్తున్నాం మనం ప్రజెంట్. సో డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో 2 కాలమ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. సో ఆ 2 కాలమ్స్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్, ఆర్ క్యాష్ ఆర్ డిస్కౌంట్, ఆర్ బ్యాంక్ ఆర్ డిస్కౌంట్. ఓకేనా? సో మనం ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చేస్తున్నామమ్మా. ఇలస్ట్రేషన్ 2లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ సమ్ లో మనకు ఉండేది క్యాష్ అండ్ డిస్కౌంట్స్ కాలం. సో ఓపెన్ చేయండి. క్యాష్ అండ్ డిస్కౌంట్స్ కాలం ఓపెన్ చేయండి. సో డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, డిస్కౌంట్. డెబిట్ సైడ్ ఏ డిస్కౌంట్ అమ్మా? డిస్కౌంట్ అలౌడ్. డేట్, పర్టిక్యులర్స్, క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిట్. సో హెడ్డింగ్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్. డబుల్ కాలమ్ క్యాష్ బుక్. ఓకేనా? నెక్స్ట్. సో క్వశ్చన్ చూస్తే, గణేష్ commenced business on 1st April 2017 with 2000 as capital. He had the following cash transactions in the month of April 2017. So మనం ఈ అకౌంట్ వేస్తుంది ఎప్పుడమ్మా? ఏప్రిల్. సో ఫస్ట్ అది ఏం చేస్తుందంటే, గణేష్ commenced business on 1st April 2017 with 2000 as capital. So entry will be cash account debit to capital account. ఎప్పుడది? 1st April. ఓకేనా? సో 1st April టూ క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మది? 2000. సో క్యాష్ కాలంలో 2000, డిస్కౌంట్ నిల్. ఈ ట్రాన్సాక్షన్ డిస్కౌంట్ లేదు. నెక్స్ట్ వన్, మరి ఏప్రిల్ 1st ఏం జరిగిందంటే మా పర్చేజ్ ఫర్నిచర్ అండ్ పెయిడ్ క్యాష్ 250. మనం ఫర్నిచర్ పే చేస్తే క్యాష్ పే చేస్తాం. సో ఎంట్రీ విల్ బి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ బై ఫర్నిచర్. ఎంట్రీ రాసైనా సరే మనం పోస్టింగ్ చేయగలి, లేదా సింపుల్ గా ఆల్ రిసీట్స్ ఆర్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సైడ్. సో పేమెంట్ ఆఫ్ ఫర్నిచర్ ఇదే పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఇదే పేమెంట్. అందుకే మనం ఎక్కడ రికార్డ్ చేసాం? క్రెడిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్, సో ఎంత అమౌంట్ అది? 250. డిస్కౌంట్ గురించి ఏం చెప్పలేదు. సో ఈ ట్రాన్సాక్షన్ లో డిస్కౌంట్ లేదు. ఎప్పుడు జరిగిందా ఇది? ఏప్రిల్ 1st. సో 1st April. నెక్స్ట్, purchase goods rupees 5,000. So purchase goods rupees 5,000 2nd of April. So by purchase account amount 500. No discount. ఈ ట్రాన్సాక్షన్ డిస్కౌంట్ లేదు. సో పర్చేస్ చేస్తాం అంటే గూడ్స్ పర్చేస్ చేస్తున్నామమ్మా, అది కూడా పేమెంటే. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ సేల్ చేస్తే మనకి క్యాష్ ఇన్కమింగ్ అవుతాం అంటే రిసీట్. సో టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? సేల్స్ అకౌంట్ 950. ఎప్పుడు ఏ రోజు జరిగింది? 4th of April. సో 4th of April. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, పెయిడ్ క్యాష్ టు రామ్ మోహన్. సో బై పేమెంట్ కదా, బై రామ్ మోహన్ అకౌంట్. ఎప్పుడు జరిగింది అది? 5th of April. 5th of April రామ్మోహన్ పేమెంట్ చేసిందంటే 560. ఓకేనా? సో 560, నో డిస్కౌంట్స్. ఇప్పుడు వచ్చి మనకి ఏ డిస్కౌంట్స్ రాలేదు. ఓకేనా? నెక్స్ట్, హీ అలౌడ్ డిస్కౌంట్ 10 రూపీస్. సో చూడండి అమ్మా, ఆ తర్వాత చెప్పాడు రామ్మోహన్ కి పే చేసిన 560. ఇప్పుడు ఆఫ్టర్ అలౌవింగ్ హీ అలౌడ్ డిస్కౌంట్ 10 రూపీస్ అన్నాడు. సో డిస్కౌంట్ ఉందా మీ ట్రాన్సాక్షన్ లోని? ఎంతది? 10 రూపీస్. అంటే టోటల్ గా మనం రామ్మోహన్ కి ఇవ్వాల్సిన 570.
570లో 10 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్ అయ్యాం. సో మనం ఎంత పే చేసాం? ఓన్లీ 568 పే చేసాం. అది దాని అర్థం. ఓకే, సో డిస్కౌంట్ రిసీవ్ 10, పేమెంట్ 560, రెండు ఒకేసారి మనం రికార్డ్ చేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ వన్, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ కృష్ణ అండ్ కో, అలౌడ్ డిస్కౌంట్ 20. సో కృష్ణ అండ్ కో రిసీవ్ చేసుకున్నాము. సో టు కృష్ణ అకౌంట్ నుంచి ఎవరు తీసుకున్నాం? 6th of April. సో 6th of April. సో 6th of April మనం అమౌంట్ తీసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఎంత తీసుకున్నాం అంటే అమ్మా 600 తీసుకున్నాం. అమౌంట్ 600 తీసుకున్నాం. ఎప్పుడు మనం ఎలా చేసిన తర్వాత డిస్కౌంట్ ఎంత? 20 రూపీస్. అంటే టోటల్ మనం రిసీవ్ చేసుకోవాల్సిన 620. 620లో 20 డిస్కౌంట్ అలౌడ్ అవగా మనకి రిసీవ్ అయిందంతా ఓన్లీ 600. నెక్స్ట్ April 7th, పెయిడ్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్. పే చేసిమంటారు. సో బై పెట్టి ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఎప్పుడు జరిగింది అది? 7th of April. అమౌంట్ ఎంత అంటే 15 రూపీస్. సో నో డిస్కౌంట్. మళ్ళీ క్యాష్ పర్చేజ్ అమ్మా. సో క్యాష్ పర్చేజెస్ బై ఎప్పుడు జరిగింది? అది 8th జరిగింది. పర్చేజ్ అంటే ఏంటి? పేమెంట్. సో బై పర్చేజ్ అకౌంట్. ఎంతమ్మా? 150. డిస్కౌంట్ గురించి ఎక్కడ ఏం చెప్పలేదు, సో రికార్డ్ చేయట్లేదు. నెక్స్ట్, పెయిడ్ ఫర్ లేబర్. సో బై వేజెస్. లేబర్కి ఇచ్చేదాన్ని ఏమంటాం మనం? వేజెస్ అంటాం. 13th of April, బై వేజెస్ అకౌంట్. అదంతా అమౌంట్ 1000, నో డిస్కౌంట్. నెక్స్ట్ అమ్మ చూడండి, పెయిడ్ అలీ అండ్ సన్స్ 400, దే అలౌడ్ డిస్కౌంట్ 800. వాళ్ళు అలౌ చేసింటే మనకి ఏంటో డిస్కౌంట్ రిసీవ్డ్. అవునా? సో ఎప్పుడు పేమెంట్ చేస్తాం మనం వాళ్ళకి? 13th. సో 13th of April, బై అలీ అండ్ సన్స్ అకౌంట్. ఎంత పే చేసాం వాళ్ళకి? మనం వాళ్ళకి పే చేసిన 400 ఆఫ్టర్ రిసీవింగ్ డిస్కౌంట్ ఆఫ్ 8 రూపీస్. ఓకేనా? సో ఇది ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాల్సిన పద్ధతి డబుల్ కాలం క్యాష్ బుక్ లో. ఓకేనమ్మా? సో ఎవరికైనా డౌట్ ఉందా? పోస్టింగ్ ఎవరికైనా డౌట్ ఉందమ్మా? డెబిట్స్ ఎలా పోస్ట్ చేసాం, క్రెడిట్స్ ఎలా పోస్ట్ చేసాం, అండ్ డిస్కౌంట్స్ ఎలా రికార్డ్ చేసాం, ఎవరికైనా డౌట్ ఉందా? అందరికి అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు తేజస్వి డెబిట్ సైడ్ ఎక్కువ ఉందమ్మా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? ఒకసారి చూసి చెప్పాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది సార్. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్ ఎంత ఉందమ్మా? 2000 ప్లస్ 950, 2950 ప్లస్ 600. అంటే ఈ 100 తీసుకుంటే 3550. 3550, 3550. సో ఏప్రిల్ అంటే 30 కదమ్మా. 30th April బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో 3550 నుంచి ఈ అమౌంట్స్ అనేది తగ్గించడానికి అమౌంట్ చెప్పండి. సో 3550 చెక్ చేయండి మీరు కూడా. మైనస్ 250, మైనస్ 500, మైనస్ 560, మైనస్ 15, మైనస్ 150, మైనస్ 1000, మైనస్ 400, 675 వచ్చింది బ్యాలెన్స్. సో 1st of May to balance brought down 675. ఓకేనా? సో మనం క్యాష్ కావాలని బ్యాలెన్స్ చేసాం, బాగుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది? డిస్కౌంట్స్ ఉన్నాయి. సో డిస్కౌంట్స్ ఎటువైపు ఎక్కువ ఉందమ్మా? డెబిట్ సైడ్ సార్. సో డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 20 బ్యాలెన్స్ ఎంత మరి? 2 సార్. సో 2 బ్యాలెన్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందమ్మా? 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2 రూపీస్ అవుతుంది. అంతేనా? ఎస్ సార్.
రాంగ్, ఇలా చేయకూడదు, తప్పు. అర్థమవుతుందా? సో నార్మల్ క్యాష్ కాలం చేసినట్టు డిస్కౌంట్స్ కాలం మనం బ్యాలెన్స్ చేయకూడదు. డిస్కౌంట్స్ కాలం మనం ఏం చేయాలంటే జస్ట్ డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉంది, డిస్కౌంట్ అలౌడ్ కాలం ఎంత ఉంది, 20 sir. 20 అంతే, అలా రికార్డ్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం ఎంత ఉంది, 18 sir. 18 అంతే అమ్మా. బ్యాలెన్స్ చేయకూడదు డిస్కౌంట్స్ ని. ఓకేనా? ఎందుకు డిస్కౌంట్స్ క్యాష్ చేసినప్పుడు డిస్కౌంట్స్ ఎందుకు చేయట్లేదు అమ్మ? నేను రాసిన డిస్కౌంట్ కాలమ్స్ కదమ్మా. డిస్కౌంట్ అలౌడ్ అనే ఒక అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇంకో సపరేట్ కాలం. ఈ రెండు కాలమ్స్ సపరేట్ అకౌంట్ సంబంధించి. వీ కెనాట్ బ్యాలెన్స్ డిస్కౌంట్ అలౌడ్ విత్ డిస్కౌంట్ రిసీవ్డ్. రెండు డిస్కౌంట్స్ అలౌడ్, డిస్కౌంట్ ఓన్లీ డిస్కౌంట్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేయండి. మనం ఓపెన్ చేసింది ఏంటి, డెబిట్ సైడ్ ఏమో డిస్కౌంట్ అలౌడ్ కాలం ఓపెన్ చేసాం, క్రెడిట్ సైడ్ ఏమో డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం అకౌంట్ ఓపెన్ చేసాం. రెండు సపరేట్ అకౌంట్స్, అన్నింటిని మనం బ్యాలెన్స్ చేయకూడదు. ఏం చేయాలి, ఓన్లీ డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఆ పీరియడ్ లో 20 రూపీస్, సో టోటల్ రాయాలి అంతే. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత, టోటల్ ఎంత, 10 + 8 18 అంతే, అక్కడ వరకు రాయాలి. బ్యాలెన్స్ చేయకూడదు. రీజన్ అర్థమైందా? Yes sir. ఓకే అమ్మా. సో మనకు తెలియని కొత్త పాయింట్ వచ్చింది ఏంటి, డబుల్ కాలం క్యాష్ బుక్ లో డిస్కౌంట్స్ మనం ఏం చేయకూడదు, బ్యాలెన్స్ చేయకూడదు, ఓన్లీ టోటల్ చేసి వదిలేయాలి. క్యాష్ కాలం ఆర్ బ్యాంక్ కాలమ్స్ ఏమైనా ఓపెన్ అయితే వాటిని ఏం చేయొచ్చు, మనం Balance. బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉంటే కాన్సెప్ట్ లో అడగడం చెప్తాను. డబుల్ కాలం క్యాష్ బుక్ అయ్యింది, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. పోస్టింగ్ లో కానీ బ్యాలెన్సింగ్ లో కానీ చెప్తాను. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టినమ్మా, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ హెడ్డింగ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. అందులో రాసుకున్నాము, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ రాసుకోండి. This book contains 3 columns. This book contains 3 columns on both sides. This book contains 3 columns on both sides. They are cash, bank and discount. They are cash, bank and discount. సో లాస్ట్ టైం చంద్రరావు అడిగినట్టు నా బిజినెస్ లో కానీ నేను బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాను, క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాను, 3 చేస్తున్నాను నేను. సో 3 చేస్తున్నప్పుడు మనం ఓపెన్ చేసే క్యాష్ బుక్ ఏంటమ్మా, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సో అందుకే ఇట్ కంటైన్స్ 3 అమౌంట్ కాలమ్స్ ఆన్ బోత్ సైడ్స్. దే ఆర్ క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్స్ కాలం. అర్థమైందా? నెక్స్ట్ అమ్మ. సో ఫార్మాట్ ఓపెన్ చేసి మీరు ఫార్మాట్ డ్రా చేయండి. సో ఫార్మాట్ తేజస్వి చెప్తుంది, చూడండి ఒకసారి. తేజస్వి ఫార్మాట్ ఏంటమ్మా? డేట్, పర్టిక్యులర్స్, జనరల్ ఫోలియో, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ ఏంటి,
Discount allowed, sir. Discount allowed. Next అమ్మ మళ్ళీ Date, date, particulars, particulars, general folio, general folio, cash, cash, bank, bank, discount received, sir. discount received. ఓకేనా ఫాస్ట్ నోట్ చేయండి ఫార్మాట్ ఓపెన్ చేయండి ఫార్మాట్ ఓపెన్ చేయండి డేట్ ఫార్మాట్ ఓపెన్ చేయాలి ఫార్మాట్ హెడింగ్ పెట్టి ఫస్ట్ రాసేసుకోండి ఆ తర్వాత వాటికి లైన్స్ కొట్టండి డేట్ పర్టిక్యులర్స్ జనరల్ ఫోలియో క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ అలౌడ్ మళ్ళీ డేట్ particulars or payments ledger folio general folio cash book cash column bank column discount received column ఓకేనా సో అందులో రాసుకున్నాం నెక్స్ట్ పాయింట్ ఫార్మాట్ కింద రాసుకోండి all concerned accounts other than all concerned accounts other than all concerned accounts other than cash comma bank and discount accounts all concerned accounts other than cash bank and discount accounts will be posted either on debit or on credit side. All concerned accounts other than cash, bank, and discount accounts will be posted either on debit or on credit side as and when transaction happens. As and when the transaction happens. Next point. Discount allowed and discount received are totaled and posted periodically on debit side and credit sides respectively. Discount allowed and discount received are totaled and posted periodically on debit and credit sides respectively. Okay, Nama? Next point. Discount columns are totaled
discount columns are totaled but not balanced. Discount columns are totaled but not balanced. Next column. నెక్స్ట్ కాలం ఇది కాంట్రా ఎంట్రీస్ గురించి అన్నమాట. కాంట్రా ఎంట్రీ అంటే ఏంటో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఆ కాంట్రా ఎంట్రీ గురించే ఇంకొక పాయింట్ చెప్తున్నాడు. ఏంటంటే రాసుకున్నాం. If any check received from a customer, it is first recorded in cash column. If any check received from a customer, it is first received in cash column and later, if any check received from a customer, it is first recorded in cash column and later when it is deposited into bank, then contra entry will be posted, and later when it is deposited into bank, then contra entry will be posted. ఓకేనమ్మా. సో చరిష్మా ఒకసారి చదివిన రాసుకున్న పాయింట్స్ నేను అందరూ చదవమ్మా ఫస్ట్ నుంచి. లక్ష్మీప్రియ చదువు. లక్ష్మీప్రియ Yes, sir. చదువు. Triple column cash book. This book contains 3 columns on both sides. They are cash book and discount. Format కూడా చెప్పనా సార్? ఫార్మాట్ వద్దాం. నెక్స్ట్ First point, all considered accounts other than cash, bank and discount accounts will be posted either on debit or credit side as and when the transaction happens. అంటే Discount allowed and discount received. ఒకసారి అమ్మ, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్స్ తప్ప మిగతావన్నీ కూడా ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు ఆ కన్సర్న్ లెడ్జర్ అకౌంట్స్ లో పోస్ట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఎందుకు క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ పోస్ట్ చేయద్దు అంటున్నాడు? క్యాష్ కి, బ్యాంక్ కి ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే క్యాష్ బుక్కే, క్యాష్ లెడ్జర్ కూడా. సో మళ్ళీ వాడికి అక్కర్లేదు, ట్రాన్సాక్షన్ చేయక్కర్లేదు. కానీ డిస్కౌంట్ సంబంధించి ఏమంటున్నాడు చూడమ్మా. డిస్కౌంట్స్ ఏమంటున్నాడు చదవమ్మా. Discount allowed and discount received are totaled and posted periodically on debit side and credit side respectively. డిస్కౌంట్స్ మాత్రం ఏమంటున్నాడంటే మీరు డిస్కౌంట్ ఆ ఇయర్ కానీ ఆ మంత్ కానీ టోటల్ చేసుకొని ఫస్ట్ ఎవ్రీ మంత్ టోటల్ చేసుకొని ఆ టోటల్స్ మాత్రం రికార్డ్ చేయండి అని చెప్తున్నాడు. అంత అవుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కి రికార్డ్ చేయగలదండి డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ ఉంది. జనవరి మంత్ క్యాష్ బుక్ లోని డిస్కౌంట్ అలౌడ్ ఎంత అనేది టోటల్ చేసి ఆ డిస్కౌంట్ అలౌడ్ లెడ్జర్ లో వేయాలి. లేదు డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం టోటల్ చేసుకుని డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం లో వేయాలి. ఎలా వేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఓపెన్ చేసినాము. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ చెప్పండి అమ్మ. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? Debit balance. డెబిట్ బ్యాలెన్స్. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అలౌడ్ వస్తున్నప్పుడు ఎంట్రీ చూద్దాం. ఓకే, ఇదే కదా ఎంట్రీ.
ఇది ఎంట్రీ డిస్కౌంట్ అలౌడ్కి, అవునా? సో ఎంట్రీ ఎలా వస్తుంది? క్యాష్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్. ఎంతమ్మా? 600 రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా? టోటల్ రిసీవ్ చేసుకున్నంత 600. కానీ మనకి కృష్ణ ఇవ్వాల్సింది ఎంత? కృష్ణ ఇవ్వాల్సింది 620. ఓకేనా? అంటే 20 రూపీస్ ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్. ఇంతేనా ఎంట్రీ కాదా? క్యాష్ అకౌంట్ డెబిట్ 600, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 20, టు కృష్ణ అకౌంట్ 620. అవునమ్మా? సో ఏం రికార్డ్ చేయాలి? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎట్ సైడ్ వచ్చిందమ్మా? డెబిట్ సైడ్. సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ సైడ్ లో ఏం రాయాలి? టు క్యాష్ బుక్ బ్రాకెట్స్ లో పీరియాడికల్ టోటల్. మనం పీరియాడికల్ టోటల్ రాస్తాం. పీరియాడికల్ టోటల్ అమౌంట్ రికార్డ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ క్యాష్ బుక్ నుంచి వచ్చి నా పీరియాడికల్ టోటల్ అమౌంట్ రికార్డ్ చేస్తాం. సో డెబిట్ సైడ్ రికార్డ్ చేశారు, ఎందుకంటే డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ బ్యాలెన్స్. అలా అర్థం కాలేదు, ఎంట్రీ రాసేసుకుంటే ఇది డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్ వచ్చింది. అర్థమైందా? మళ్ళీ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో అకౌంట్ వేస్తాం. మా టోటల్ మార్చ్ ఇదేంటి ఏప్రిల్ అంతటి అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? సింపుల్ గా డిస్కౌంట్ రిసీవ్డ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ సైడ్ బై క్యాష్ బుక్ అని చెప్పి అమౌంట్ వేసి కింద బ్రాకెట్స్ లో పీరియాడికల్ టోటల్ అని రికార్డ్ చేయాలి. సో క్యాష్ కి బ్యాంక్ కి సపరేట్ లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయక్కర్లేదు. ఓకేనమ్మా? డిస్కౌంట్స్ కి మాత్రం ఏం చేయమన్నాడు? ఆ పీరియడ్ కి ఎంతైతే పీరియడ్ అంటే 1 year కానీ 1 month కానీ మనం ఎంత పీరియడ్ పెట్టాడో అంత పీరియడ్ కి డైరెక్ట్ గా డిస్కౌంట్ అలౌడ్ పీరియడ్ టోటల్ అమౌంట్ రాయమన్నాడు. మరి రామ్మోహన్ అకౌంట్, ఇందులో రామ్మోహన్ అకౌంట్ ఉంది, ఓపెన్ చేయాలా అక్కర్లేదా? రామ్మోహన్ అకౌంట్ ఓపెన్ చేయాలా వద్దా? నో సార్. రామ్మోహన్ అకౌంట్ ఓపెన్ చేయాలి అమ్మా. ఈ సపరేట్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేయాలి. అదే చెప్తున్నాను చూడండి, దాని పైన చదువు. ఆల్ కన్సర్న్ అకౌంట్స్ అదర్ దాన్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ విల్ బి పోస్టెడ్ ఎయిదర్ ఆన్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ యాజ్ అండ్ వెన్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు వెంటనే రామ్మోహన్ అకౌంట్ వేయాలి. ఎప్పుడైతే పర్చేస్ చేసామో అప్పుడు వెంటనే పర్చేస్ అకౌంట్ వేయాలి. ఎప్పుడైతే ఫర్నిచర్ కొన్నా వెంటనే ఫర్నిచర్ అకౌంట్ వేయాలి. ఏ అకౌంట్స్ వేయకలేదు? క్యాష్ బ్యాంక్ వేయకలేదు. అలాగే డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే వేయకలేదు. ఎప్పుడు వేయమంటున్నాడు? ఆ పీరియడ్ టోటల్ అంతా ఒకేసారి ప్రపోజ్ చేయమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Discount columns are total but not balanced. అది మనం నేర్చుకున్నాం కదా. డిస్కౌంట్ టోటల్ ఏం చేయాలి? Yes, sir. డిస్కౌంట్ కాలమ్స్ ఏం చేయాలి? ఓన్లీ టోటల్ చేయాలి తప్ప బ్యాలెన్స్ చేయకూడదు. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. If any check received from a customer, it is Hmm. first recorded and later when it is deposited into bank, then contra entry will be posted. అసలు కాంట్రా ఎంట్రీ అంటే ఏం నేర్చుకున్నాం చెప్పాను? కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి? అంటే దాంట్లో క్యాష్ క్యాష్ డిపాజిట్ ఒకవేళ మనం క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఇంకా క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నప్పుడు అసలు కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. కాంట్రా ఎంట్రీ ఎవరైనా చెప్పండి అమ్మా, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటో ఎవరికైనా తెలిస్తే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాంట్రా ఎంట్రీ గురించి. నీటిలో ఉంటే దాన్ని కాంట్రా ఎంట్రీ అంటారు సార్. ఏంటండి? క్యాష్ కాలము అండ్ బ్యాంక్ కాలం రెండు కాలమ్స్ లో అది ఒక ట్రాన్సాక్షన్ లో బోత్ క్యాష్ బ్యాంక్ రెండు ఎఫెక్ట్ అవ్వాలి. అలా రెండు ఎఫెక్ట్ అవుతుంటేనే దాన్ని ఏమని చెప్పుకున్నాం అమ్మా? కాంట్రా ఎంట్రీ అని చెప్పుకున్నాం. అలా రెండు క్యాష్ బ్యాంక్ రెండు ఎఫెక్ట్ అయ్యేవి ఓన్లీ రెండు సార్లు చెప్పుకున్నాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్
క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ ఏంటమ్మా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. చెప్పారు మొన్న ఎవరో, మళ్ళీ ఈరోజు చెప్పట్లేదు. అది క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు. సెకండ్ టైం ఏంటంటే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ Cash డెబిట్ account debit to bank account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అర్థమవుతుందా? సో ఈ 2 టైమ్స్ లో మనం కాంట్రా ఎంట్రీ అని నేర్చుకున్నాం. కాంట్రా ఎంట్రీ మళ్ళీ ఇంక మర్చిపోకూడదు. కాంట్రా ఎంట్రీ అంటే ఏంటంటే ఆ ఎంట్రీలో బోత్ క్యాష్ బ్యాంక్ రెండు ఉండాలి. క్యాష్ బ్యాంక్ రెండు ఉంటున్నాయి. అలా ఒక ఎంట్రీలో కానీ బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ రెండు ఎఫెక్ట్ అవుతుంటే అప్పుడు వాటిని ఏమంటారమ్మా? కాంట్రా ఎంట్రీస్ అంటారు. అలా కాంట్రా ఎంట్రీస్ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఒక 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ విత్డ్రా చేసినప్పుడేమో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సరిపోయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఎంట్రీస్ దగ్గర బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఎంట్రీస్ ఏమన్నాం? కాంట్రా ఎంట్రీస్ అన్నాం. ఓకేనా? ఇక వరకు ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ పాయింట్ చదవమ్మా. లాస్ట్ పాయింట్ Okay, sir. కాంట్రా ఎంట్రీ గురించి. If any check received from a customer, it is first recorded and later when it is deposited It is into first bank recorded. and later when it is deposited into bank, లేదమ్మా, అక్కడ then మిస్ అయ్యావు. contra entry will be posted. మళ్ళీ చదువుతాను చూడు. ఇఫ్ ఎనీ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఇట్ ఈస్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ కాలమ్. చెప్పలేదా నేను? చెప్పారనుకుంటా. చెప్పానమ్మా, రాయండి. ఇఫ్ ఎనీ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ ఇట్ ఈస్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ కాలమ్ అండ్ later when it is deposited into bank then contra entry will be posted. Okay, sir. దాని అర్థం ఏంటి చెప్పమ్మా సరే. మీనింగ్ ఇంకొకసారి చదివి దాని మీనింగ్ చెప్పు నాకు. If any check received from a customer, it is first recorded in cash column and later when it is deposited into bank, then contra entry will be posted. సో ఏంటమ్మా దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర నుంచి చెక్ ఏమైనా రిసీవ్ చేస్తే ఫస్ట్ దాన్ని క్యాష్ కాలమ్ లో రికార్డ్ చేస్తాం అన్నారు సార్. అవును. తర్వాత దాన్ని డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్ తీసుకున్నప్పుడు మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే అప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతుంది అన్నారు సార్. క్యాష్ ఇంకా బ్యాంక్ రెండు వస్తాయి కాబట్టి అప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతుంది. ఓకే. సో చెప్పింది కరెక్టే, కానీ చిన్న అందులో చిన్న మిస్ అయ్యావు. ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు చెక్ ఇస్తున్నావు. ఓకేనా? నువ్వు నాకు చెక్ ఇస్తున్నప్పుడు నేను ఈ రోజు తీసుకెళ్లి బ్యాంక్ డబ్బులు వేయట్లేదు. అంటే నువ్వు ఇచ్చిన చెక్ ని నేను ఈ రోజు తీసుకెళ్లి బ్యాంక్ లో వేయట్లేదు, కొంచెం టైం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ తో పరంగా చెప్తానమ్మా, ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మిస్ అయితే మళ్ళీ ఎవరో చెప్పరు, ఇంకా అర్థం కాదు కూడా. జాగ్రత్తగా వినాలి అందరూ. చూడండి, నాకు మాట్లాడుతుంది ఎవరు ఇప్పుడు? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ సార్. సో లక్ష్మీప్రియ ఈరోజు డేట్ ఎంతమ్మా? 7th of September నాకు ఒక చెక్ ఇచ్చింది. 10th సెకండ్ 20,000 చెక్ ఇచ్చింది. అదవుతుందా? సో లక్ష్మీప్రియ 7th of September మన కాలేజీకి చెక్ ఇచ్చింది. ఎంత? 20,000 చెక్ ఇచ్చింది. ఇది ఏంటంటే 2 types లో ఆలోచించాలి. ఈ చెక్ ఇవ్వడం 2 types లో ఆలోచించాలి. ఒకటి ఏంటంటే సేమ్ డే డిపాజిటింగ్ ఇంటూ బ్యాంక్. అర్థమవుతుందా? సేమ్ డే డిపాజిటింగ్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ అదర్ దాన్ రిసీవ్డ్ డేట్
డిపాజిటెడ్ చెక్ అంటే రిసీవ్డ్ డేట్ కాకుండా అలా కాదు, డిపాజిటెడ్ చెక్ అదర్ దాన్ రిసీవ్డ్ డేట్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. సో అర్థం ఏంటి, నాకు 7th of September చెక్ వచ్చింది, సేమ్ డే డిపాజిట్ టు బ్యాంక్ అంటే బ్యాంక్ లో 7th of September నే డిపాజిట్ చేస్తున్నాను. అదొక కేసు. సెకండ్ కేసు ఏంటి, డిపాజిటెడ్ చెక్ అదర్ దాన్ రిసీవ్డ్ డేట్ అంటే రిసీవ్డ్ డేట్ ఎప్పుడు 7th of September. అదర్ దాన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th of September నేను బ్యాంక్ లో వేస్తున్నాను. అంతేనా కదా? ఎస్ సార్. రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్. ఓకేనా, ఇప్పుడు ఏమంటాడంటే వీడు, నీకు చెక్ ఎప్పుడు వచ్చింది, 7th of September వచ్చింది కదా. 7th of September నీకు చెక్ వచ్చింది, ఆ రోజు తీసుకెళ్ళి బ్యాంక్ లో వేస్తున్నావా చెక్ ని? నో సార్. అప్పుడు నువ్వు ట్రీటెడ్ యాజ్ క్యాష్ అంటే అర్థం ఏంటి, నీకు చెక్ వచ్చింది, చెక్ వచ్చినప్పటికి దీన్ని ఎలా ట్రీట్ చేయమంటున్నాడు, క్యాష్ లా ట్రీట్ చేయమంటున్నాడు. ఎందుకంటే సేమ్ డే నువ్వు తీసుకెళ్ళి డిపాజిట్ చేయట్లేదు కాబట్టి. అర్థమవుతుందమ్మా? సేమ్ డే నువ్వు తీసుకెళ్ళి సేమ్ డే సారీ సేమ్ డే చేస్తున్నాం, సేమ్ డే డిపాజిట్ చేస్తాం అనుకోమ్మా. ఎంట్రీ చెప్పు సార్ నాకు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సారీ, క్యాష్ కదమ్మా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది నాకు, లక్ష్మీప్రియ నుంచి టు లక్ష్మీప్రియ అకౌంట్. ఓకేనా, 20,000 టు క్యాష్ అకౌంట్ అంటే నేను ఎవరికి పేమెంట్ చేయట్లేదు కదమ్మా, టు లక్ష్మీప్రియ దగ్గర నుంచి నాకు అమౌంట్ వచ్చింది. అంటే లక్ష్మీప్రియ ఇంత ముందు డెటార్ క్యాన్సిల్ చేయడానికి ఏం చేశాను, క్రెడిట్ చేశాను. ఏమొచ్చింది నా లక్ష్మీప్రియ నుంచి, చెక్ వచ్చింది. అర్థమవుతుందా? మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సేమ్ డే కానీ మనం పోస్ట్ చేస్తుంటే వచ్చే ఎంట్రీ ఇది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మీప్రియ అకౌంట్. అంటే ఏ రోజు చెక్ వస్తే ఆ రోజు తీసుకుని వేసేస్తున్నాను. అయితే ఇది కాంట్రా ఎంట్రీ అవ్వదు కదా సార్? ఇది కాంట్రా ఎంట్రీ అవ్వట్లేదు. ఓకేనా, సో అలా కాకుండా డిపాజిటెడ్ చెక్ అదర్ దాన్ రిసీవ్డ్ డేట్. ఓకేనా, డిపాజిటెడ్ చెక్ అదర్ దాన్ రిసీవ్డ్ డేట్ అంటే అర్థం ఏంటి, నాకు చెక్ వచ్చింది ఎప్పుడు, 7th of September. నేను డిపాజిట్ చేసింది ఎప్పుడు, 10th of September. అవునా? అప్పుడు ఏం చేయాలంటే 7th of September నా ట్రీటెడ్ యాజ్ క్యాష్ అంటే అర్థం ఏంటంటే నువ్వు బ్యాంక్ కాలంలో వేయకూడదు, అమౌంట్ ఎక్కడ వేయాలి, క్యాష్ కాలంలో వేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మీప్రియ అకౌంట్ 20,000. మరి సేమ్ డే నువ్వు తీసుకెళ్లి బ్యాంక్ లో చెక్ వేస్తున్నావా? సేమ్ డే తీసుకెళ్లి చెక్ వేయట్లేదు. అంటే ఏంటి, నీ దగ్గర నుంచి నేను చెక్ తీసుకొని నేను వెంటనే బ్యాంక్ వెళ్ళట్లేదు. వెళ్ళకుండా ఏం చేస్తున్నాను, నా బిజినెస్ కూడా ఉంచేసుకుంటున్నాను. అంటే నేను క్యాష్ తీసుకుని నీ దగ్గర నుంచి చెక్ తీసుకున్నప్పటికీ నేను ఏం తీసుకున్నట్టు, క్యాష్ తీసుకున్నట్టు ట్రీట్ చేయమంటున్నాడు. సో క్యాష్ కాలంలో పడుతుంది రిసీవ్ చేసుకున్నప్పుడు. సో 7th of September నేను ట్రీటెడ్ యాజ్ క్యాష్ చేశాను. మరి 10th of September ఏమవుతుందమ్మా, బ్యాంక్ లో నేను ఏంటి 7th September తీసుకున్న చెక్ ని నేను బ్యాంక్ లో ఎప్పుడు వేస్తున్నాను, 10th September వేస్తున్నాను. అవునా? మరి 7th September నేను దాన్ని ఎలా ట్రీట్ చేశాను, క్యాష్ కాలం. అంటే ఇప్పుడు ఆ క్యాష్ వెళ్ళిపోతుంది బయటికి, టు క్యాష్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్. బ్యాంక్ లో డబ్బులు వెళ్తున్నాయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000. అర్థమైందా, అర్థం కదా? అంటే ఇది చెప్పేది ఏంటంటే నువ్వు సేమ్ డే గానీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దాన్ని బ్యాంక్ కింద ట్రీట్ చేయి.
బ్యాంక్ అకౌంట్ డెబిట్ లక్ష్మీప్రియ అకౌంట్ అని రాసే అంటున్నాడు. అది బాగానే ఉంది. నువ్వు సేమ్ డే కానీ వెయ్యకపోతే డేట్ మారుతుంది అనుకో, నీకు చెక్ వచ్చింది ఒక రోజు, నువ్వు డిపాజిట్ చేస్తుంది ఇంకో రోజు. సో చెక్ వచ్చినప్పుడు ఏమో ట్రీటెడ్ Yes, sir. క్యాష్, అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మీప్రియ అకౌంట్. అంటే నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నట్టు, నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఏముంది, చెక్కే ఉంది, కానీ ట్రీటెడ్ యాజ్ క్యాష్. ఎందుకంటే నువ్వు సేమ్ డే తీసుకెళ్లి బ్యాంక్ లో వేయట్లేదు కాబట్టి నువ్వు నీ గల్లాపెట్లో, అంటే నువ్వు కూర్చున్న చోట నీ క్యాషియర్ దగ్గర క్యాష్ ఉన్నట్టే ట్రీట్ చేయని చెప్తున్నాడు. సో Okay, sir. 7th సెప్టెంబర్ నువ్వేం చేసావు, క్యాష్ కింద ట్రీట్ చేసుకున్నావు. మరి 10th సెప్టెంబర్ నువ్వు తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తున్నావు కదా, అప్పుడు నువ్వేం వేస్తున్నావు బ్యాంక్ లోని, నువ్వు ఆల్రెడీ ఎలా ట్రీట్ చేసావు దాన్ని, Check. Cash. నువ్వు ఆల్రెడీ క్యాష్ కింద ట్రీట్ చేస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడు చెక్ బ్యాంక్ వేస్తున్నప్పటికీ కూడా నువ్వు దాన్ని ఎలా ట్రీట్ చేస్తావు, ఈ క్యాష్ ని క్యాన్సిల్ చేస్తావు. సో టు క్యాష్ అకౌంట్. ఈ డబ్బులు ఎక్కడ పడుతున్నాయి, బ్యాంక్ లో పడుతున్నాయి. Bank. ఇంకా ఎవరికి అర్థం కాలేదు చెప్పండి. నాకు తెలుసు చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇంకొకసారి చెప్తాను, ఎవరికి డౌట్ ఉందో చెప్పాలి. ఎవరికి డౌట్ లేదా? ఓకే, సుప్రజ చెప్తుంది అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఏం అర్థమైంది. సుప్రజ, తేజస్వి చెప్తావమ్మా ఏం అర్థమైందో? ఎస్ సార్. చెప్పమ్మా, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఎస్ సార్. మనకి చెక్ వస్తే సేమ్ డే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దాన్ని బ్యాంక్ అని ట్రీట్ చేయాలి సార్. ఎందుకంటే నాకు చెక్ వచ్చింది అదే రోజు నేను బ్యాంక్ లో చేస్తున్నాను కాబట్టి బ్యాంక్ కింద అది రియలైజ్ అయిపోతుంది, నా బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మీప్రియ అకౌంట్. ఓకేనా, అది అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్, మనకి చెక్ వచ్చిన రోజు దాన్ని క్యాష్ కింద ట్రీట్ చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేసిన రోజు బ్యాంక్ లో ట్రీట్ చేయాలి సార్. సో చెక్ వచ్చిన రోజు ఎంట్రీ ఏమవుతుంది, నాకు వచ్చింది చెక్కే, కానీ నేను దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాను, క్యాష్ కింద ట్రీట్ చేస్తున్నాను. సో ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ సార్, లక్ష్మీప్రియ అకౌంట్. ఓకేనా, సో క్రెడిటర్ అకౌంట్ రాశాను. మరి నేను బ్యాంక్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ లో డబ్బులు వెళ్తున్నాయమ్మా, రిసీవర్ ఎవరు, బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000 టు క్యాష్ అకౌంట్. నా దగ్గర ఆల్రెడీ వచ్చిన క్యాష్ నేను బయటకు పంపించేస్తున్నాను. వాట్ గోస్ అవుట్ నేను చేయాలమ్మా, క్రెడిట్ సార్. క్రెడిట్ చేయాలి. అర్థమైందా? సార్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీటింగ్ బ్యాంక్ యాజ్ క్యాష్ అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇది ఒకటే సేమ్ ట్రాన్సాక్షన్, కానీ ఇక్కడ ఈ ఫస్ట్ కేసులో ఏంటంటే సేమ్ డే బ్యాంక్ లో వేస్తాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మీప్రియ అకౌంట్ వచ్చింది. సేమ్ డే మన బ్యాంక్ లో వెయ్యట్లేదు కాబట్టి బ్యాంక్ వేస్తాం ఎలా ట్రీట్ చేసామమ్మా, క్యాష్ కింద ట్రీట్ చేసి క్యాష్ కాలం లో వేస్తున్నాము. అర్థమైందా అందరికి? అన్నపూర్ణ గారు అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అభిరామ్ అర్థమైంది సార్. ఓకే, అమిత అర్థమైంది సార్. ఓకే అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకున్న స్టార్ మార్క్స్ పెట్టుకోండి. ఆ పాయింట్ ఏ పాయింట్ అమ్మా, ఇఫ్ ఎనీ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ కస్టమర్ ఇట్ ఈస్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ కాలమ్ అండ్ later when it is deposited into bank then contra entry will be posted. లక్ష్మీప్రియ ఇంకొకసారి చదవమ్మా, చదివి ఆ పాయింట్ కి మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి లింక్ సరిపోతుంది లేదో చెప్పాలి ఫాస్ట్ గా. If any check received from a customer, it is first recorded in cash column and later when it is deposited into bank, then contra entry will be posted. అర్థమైందా? The second one deposited, నువ్వు చెక్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ట్రీట్ ఇట్ యాజ్ క్యాష్ కాలం రికార్డ్ చేయి. నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్న చెక్ ని ఏ రోజైతే మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తున్నావో అప్పుడు ఎలా ట్రీట్ చేయాలి దాన్ని, కాంట్రా ఎంట్రీ. ఎందుకంటే చూడండి, సెకండ్ టైం వేసినప్పుడు బ్యాంక్ ఎఫెక్ట్ అయింది, క్యాష్ ఎఫెక్ట్ అయింది, అవునా? cash. సో బ్యాంక్ అండ్ క్యాష్ రెండు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇది ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ అంటున్నాడు. అంటే Contra మీరు entry. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సేమ్ డే డిపాజిట్ చేస్తున్నాం అనుకో బ్యాంక్ లోని, కాంట్రా ఎంట్రీ కాదు. అలాగే నీకు ఎప్పుడు చెక్ వచ్చిందో ఒక రోజు, నువ్వు డిపాజిట్ చేస్తుంది ఒక రోజు, చెక్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా కాంట్రా ఎంట్రీ కాదు. మరి కాంట్రా ఎంట్రీ ఏమవుతుంది, చెక్ వచ్చింది ఒక రోజు, దాన్ని డిపాజిట్ చేస్తుంది సెకండ్ టైం,
అది మాత్రమే కాంట్రా ఎంట్రీ. Yes, sir. అర్థమైందా? Yes, సో sir. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అవ్వాలంటే ఇప్పుడు ఛాన్స్ అన్ని రెండే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఛాన్సెస్ అయినాయి? 3 ఛాన్సెస్. ఫస్ట్ ఛాన్స్ ఏంటి? కాంట్రా ఎంట్రీ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ సెకండ్ వన్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. థర్డ్ ఏంటమ్మా? Cash First, credited. it is received on one Check. day. First it is received on first it is received and As check. deposited on other date. అర్థవుతుందమ్మా? సో 3 ఛాన్సెస్ ఉన్నాయి కాంట్రా sir. ఎంట్రీ అవ్వాలంటే. ఫస్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. థర్డ్ వన్ ఏంటి? ఫస్ట్ ఇట్ ఈస్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఆన్ Deposit అదర్ on డేట్. other date. సో దీస్ ఆర్ ద 3 ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ రావాలంటే ఈ 3 ఛాన్సే ఉంది, ఇంకెందుకైనా ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? Yes, sir. ఓకే. సో ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ మీద రేపు సమ్ చేద్దాం. ఓకేనా? సో రేపు మీట్ అవుదాం 9 o'clock. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. ఓకే.